ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని చైతన్య నారాయణ స్కూల్ మోసంపై టాస్మా సభ్యులు ఆందోళనకు దిగారు. విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా చైతన్య నారాయణ స్కూల్లో నిర్వహిస్తున్న అడ్మిషన్ పరీక్షను టాస్మా సభ్యులు అడ్డుకున్నారు. స్కూల్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. స్కూల్ బ్యాగ్ నుంచి పుస్తకాల వరకు అధిక మొత్తంలో దోపిడీకి యాజమాన్యం పాల్పడుతుందని ఆరోపించారు. అధికారులు స్పందించి విద్యార్థులు తల్లిదండ్రులను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టాస్మా సభ్యులు డిమాండ్ చేశారు. తర్వాత శారీరకంగా ఇబ్బంది పడి స్కూల్ మా పిల్లల పేరెంట్స్ అవగొట్టడం కొట్టాడు. ఆ స్కూల్కి వచ్చేసి టీచర్లు తిట్టాడు. అంటే వీళ్ళు చేసినటువంటి ఏదో పనుల వల్ల పిల్లలు అనవసరంగా నష్టపోతున్నారు, టీచర్స్ నష్టపోతున్నారు, బ్లేమింగ్ చేస్తున్నారు. వీళ్ళకి పేపర్లు అవుట్ చేయడం, తర్వాత పిల్లగాళ్ళను కొనుక్కోవడం, క్లాసులు చెప్పే కొనలేదు, పిల్లగాళ్ళను గదిలో పెట్టడం. ఒక టీచర్కి ఒక పీరియడ్ కనుక లేజర్ ఉంటే ఆ లేజర్కి తోడు ఇంకొక 2 పీరియడ్లు పిల్లగాళ్ళను గదిలో పెట్టేసేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండ లేదు, వాన లేదు, రాత్రి లేదు, పప్పులమ్మడి చెప్పడం. మీరు పిల్లగాళ్ళు తీసుకొస్తేనే మీకు జాబ్ ఇస్తాం, లేకపోతే మీకు జాబ్ ఇయ్యం అని చెప్పేసి వాళ్ళకి టార్గెట్లు పెడితే వీళ్ళ కాలేజీలో స్కూల్లో చదవలేక చాలామంది మానసికంగా తర్వాత శారీరకంగా ఇబ్బంది పడి స్కూల్ కూడా మానేశారు. చివరికి ఈ ప్రిన్సిపల్స్ మీద కూడా ఇదే టార్గెట్లు ఉంటాయి. 6 నెలలకు ప్రిన్సిపల్ వస్తాడు, 6 నెలలకు టీచర్ ఉంటాడు. ఇది ఈ కార్పొరేట్ స్కూల్ యొక్క చరిత్ర. ఊరికి వెళ్ళమడి తప్పడమే. రోజు విద్యా వ్యవస్థ యొక్క పొరుగు తీస్తున్నారు, గురువులకి విలువ లేకుండా చేస్తున్నారు. అది వీళ్ళ యొక్క చరిత్ర. మా పిల్లల పేరెంట్స్ అవగొట్టడం కొట్టాడు. అడ్మిషన్ టెస్ట్ పెడుతున్న సంగతి ఇప్పుడే నాకు తెలియటం జరిగింది. మరి దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు, ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులు ఇది రూల్కు విరుద్ధమనే ఉద్దేశంతో ఈ పాఠశాలకు వచ్చి ధర్నా చేస్తున్నటువంటి సమయంలో నేను ఇక్కడికి రావటం జరిగింది. పేపర్స్ ఆన్సర్ షీట్స్, క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ఇది ఉన్నతాధికారులకు తెలియజేసి తప్పకుండా చర్యలు తీసుకోవటం కోసం వారి యొక్క ఆజ్ఞాపన ప్రకారం, వారి ఏ ఆదేశాల ప్రకారం మేము చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. వీళ్ళు క్యాంపెయిన్ చేసే సంగతి ఇదంతా కూడా ఇప్పుడే నా దృష్టికి రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఉన్నతాధికారులకు నివేదిస్తాను. నివేదించిన తర్వాత వారి యొక్క ఆజ్ఞానుసారం పాఠశాల మీద చర్యలు తీసుకుంటాం. అడ్మిషన్ టెస్ట్ పెడుతున్న సంగతి ఇప్పుడే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని చైతన్య నారాయణ స్కూల్ మోసంపై టాస్మా సభ్యులు ఆందోళనకు దిగారు. విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా చైతన్య నారాయణ స్కూల్లో నిర్వహిస్తున్న అడ్మిషన్ పరీక్షను టాస్మా సభ్యులు అడ్డుకున్నారు. స్కూల్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. స్కూల్ బ్యాగ్ నుంచి పుస్తకాల వరకు అధిక మొత్తంలో దోపిడీకి యాజమాన్యం పాల్పడుతుందని ఆరోపించారు. అధికారులు స్పందించి విద్యార్థులు తల్లిదండ్రులను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టాస్మా సభ్యులు డిమాండ్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శశికళ. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కార్పొరేట్ స్కూళ్ల విషయంలో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. చైతన్య నారాయణ స్కూల్ పై వివాదం అయితే రాజుకుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యా వ్యవస్థపై మరోసారి నల్లఛాయలు పడుతున్నాయనే చెప్పాలి. ప్రభుత్వ విద్యాశాఖ జీవో నెంబరు 1 ప్రకారం ఏదైతే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఆదివారం సెలవు దినాన అంటే ఈ రోజు ఏదైతే టాలెంట్ టెస్ట్ పేరుతో అడ్మిషన్ల కోసం పరీక్షలు నిర్వహిస్తున్న చైతన్య నారాయణ స్కూల్ పలు అంటే సహజ టాలెంట్ టెస్ట్ అనేటటువంటి ఒక 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుకునేటటువంటి విద్యార్థులకు ఈ రోజు టాలెంట్ శ్రావ్య టెస్ట్ అని చెప్పని ఆ పేరుతో ఏదైతే బ్రాండ్ అయినటువంటి కార్పొరేట్ స్కూల్ అయినటువంటి చైతన్య నారాయణ స్కూల్స్ పేరుతో ఈ యొక్క టాలెంట్ టెస్టులు నిర్వహించడం కొంత విమర్శలకు దారితీసింది. సత్తుపల్లిలోనే ముఖ్యంగా చైతన్య నారాయణ స్కూల్ ముందు టాస్మా సభ్యులు ఎవరైతే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అసోసియేషన్ కు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఆందోళనకు దిగారు. ఏదైతే వారు క్లియర్ గా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు, జీవో నెంబర్ 1 ప్రకారం సెలవు దినాల్లో విద్యార్థులకు ఒత్తిడి కలిగించే కార్యక్రమాలు నిర్వహించరాదని, అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ కూడా ఈ స్కూల్ నిర్వహణ ఆదేశాలను పెడచేయన పెట్టి విద్యార్థులు పరీక్షల పేరుతో మానసికంగా వేధిస్తుందని కూడా వారు పలు ఆరోపణలు చేస్తున్నారు. టాలెంట్ టెస్ట్ పేరుతో ముఖ్యంగా విద్యార్థుల స్కిల్స్ ను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారనే మాటల వెనుకబడినటువంటి విద్యార్థులను ముఖ్యంగా ఏదైతే కొంత చదువులో కావచ్చు లేదంటే ఆరోగ్యం కావచ్చు కొంత వెనుకబడినటువంటి విద్యార్థులను అవమానించే విధంగా
వ్యవహరిస్తున్నారని మాత్రం విద్యా సంఘాలు పలుమార్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూనే వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రైవేటు సంస్థలు ఏదైతే ఈ కార్పొరేట్ స్కూల్స్ విధి విధానాలు కావచ్చు, విద్యార్థుల పట్ల వారి యొక్క చర్యలు కావచ్చు, అంత చర్చకు దారి తీసేటటువంటి పరిస్థితి నెలకొన్నాయి. టెస్టుల పేరుతో ముఖ్యంగా పిల్లల మధ్య పోటీని పెంచి మిగిలిన విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దిగజార్చేలా వ్యవహరిస్తున్నారనే నిరసనలు అయితే వెల్లువెత్తున్నాయి. ఈ పరీక్షలను కాకపోయినా ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే స్కూల్ యాజమాన్యాల వ్యాపార ధోరణి ముఖ్యంగా మొత్తం ప్రశ్నార్థంగా మారుతుంది. మొత్తం ఓవరాల్ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా మనం కొన్ని చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల మనకు వినికిడి మనకు తెలుస్తున్నటువంటి స్కూల్ యాజమాన్యాలు కావచ్చు, వాటితో అధిక ఫీజుల పేరుతో ఈ ముఖ్యంగా కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, ఈ యొక్క ప్రైవేటు పాఠశాలలు కొన్ని స్కూళ్లలో మనకు వినిపిస్తున్నటువంటి తల్లిదండ్రుల నుంచి ఆవేదన వినిపిస్తున్నటువంటి విధానం చూస్తే ఫీజుల పేరుతో అధిక ఫీజుల పేరుతో అలాగే అధిక మొత్తాలు వసూలు చేస్తూనే స్కూల్ బ్యాగ్స్ అని, ఒకవైపు యూనిఫామ్ అని, పాఠ్య పుస్తకాలపై కూడా దోపిడీ చేస్తున్నారని కూడా తల్లిదండ్రులు ఇప్పటికే ఆవేదన చెందే పరిస్థితులు ఉన్నాయి. తల్లిదండ్రులకి అభిప్రాయాన్ని కూడా పట్టించుకోకుండా ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి ఏదైతే సత్తుపల్లిలో సేవా టాలెంట్ టెస్ట్ ఏదైతే ఉందో అక్కడ చైతన్యనారాయణ స్కూల్ విషయంలో టెస్ట్ నిర్వహించడం ముఖ్యంగా దీని ద్వారా పిల్లలకు మానసికంగా భారం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మరోవైపు ఒక విద్య ఒక సేవా రంగం కావాలి కానీ వ్యాపారంగా మారిపోతుండడం దురదృష్టం అని కూడా ఈ టాస్మా ఎవరైతే నాయకులు వారు అక్కడ స్పష్టం చేస్తున్నారు. ఏదైతే ఎంఈఓ రావాలి, దీనిపైన చర్య తీసుకోవాలి, మేము ఎవరం కూడా అడ్మిషన్ నిరోధించాం కానీ అనట్లేదు. కానీ ప్రాథమిక హక్కులైనటువంటి సెలవు రోజుల్లోనైనా పిల్లలకు విశ్రాంతి ఇవ్వాలని మాత్రం వారు కోరుతున్నారు. ఆదివారంలోనూ పరీక్షలు పెట్టడం ద్వారా విద్యార్థులు శారీరక మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని కూడా వారు వాపోయారు. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నట్టుగా టాస్మా ప్రైవేటు యాజమాన్య అసోసియేషన్ వారు చేసినటువంటి ఆరోపణలు ముఖ్యంగా చూస్తున్నట్టయితే విజయవాడలో స్థిరపడిన స్కూల్ పేరు వాడుతూ సత్తుపల్లిలో చైతన్య నారాయణ బ్రాంచ్ పేరుతో తల్లిదండ్రులు గందరగోళానికి గురి చేస్తున్నారని కూడా వాళ్ళు తీవ్ర సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు స్కూల్ పేరుతో ఉండే పరిపాటి తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డలను భవిష్యత్తును అప్పగించారంటే అది కూడా ఇప్పుడు అన్యాయం జరిగే పరిస్థితి కూడా ఉందని కూడా వాళ్ళు వాపోతున్నారు. మొత్తంగా దీన్ని చూస్తే ఈ ఘటనపై ఇక ముందు కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యాశాఖ అధికారులు అటువైపు రంగంలో దిగి తక్షణమే చైతన్య స్కూల్, నారాయణ స్కూల్ ఏదైతే నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇలాంటి టాలెంట్ టెస్టులను ప్రోత్సహించకూడదని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థులకు చేస్తే నిజమైన విద్యా వ్యవస్థ లక్ష్యం కావాలి కానీ పోటీలు, ఒత్తిళ్లు ఇలాంటి వాటికన్నా నాణ్యమైన విద్యను వాళ్ళకి అందించే దిశ కూడా ఇటువైపు కార్పొరేట్ స్కూల్ కావచ్చు, అటువైపు తల్లిదండ్రులు కూడా ఒక ఆలోచన చేయాలని మాత్రం ఒక టాస్మా ఎవరైతే సంఘం నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ స్కూల్ దగ్గర బైఠాయించారు, ధర్నా నిర్వహించారు. ఇక్కడ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా అదేవిధంగా అధిక ఫీజుల దృష్ట్యా ఈ యొక్క కార్పొరేట్ స్కూల్ చర్యల దృష్ట్యా దీన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని వారు మాత్రం ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. విశేషంగా శ్రీనివాస్, ఇప్పటి వరకు ఈ దోపిడీపై ప్రభుత్వ అధికారులు ఏమైనా స్పందించారా? దీనిపై ఖచ్చితంగా వారు ఏదైతే స్థానిక ఎంఈఓకి కాల్ చేయడం జరిగింది. దీనిపైన స్కూల్లో టాలెంట్ టెస్ట్ ఏ విధంగా నిర్వహిస్తున్నారో దీని సమాచారం ఉందా, ఇది ఏదైతే కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి, జీవో నెంబర్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ విషయంలో విద్యాశాఖ క్లియర్ గా చెప్తుంది. విద్యాశాఖలో ఏదైతే ఏం చెప్తుందంటే ఈ టాలెంట్ టెస్ట్ల పేరుతో విద్యార్థుల భవిష్యత్తును కానీ విద్యార్థుల మధ్య వ్యక్తిత్వాన్ని కానీ తగ్గించే దిశగా తీసుకోవద్దు. దీనిపైన స్కూల్ యాజమాన్యం మీద కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, వారిపైన ఉన్నటువంటి కఠినమైనటువంటి చర్యలు కూడా ఉన్నాయి స్పష్టమైనటువంటి ఆదేశాల్లో. ఈ ఆదేశాల నేపథ్యంలో అధికారులకైతే తెలియజేయడం జరిగింది. దీనిపైన అధికారులు ఎలా స్పందిస్తారనేది కూడా చూడాల్సింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. నాకు తొమ్మల గారితో ఉన్నానన్నారు, నేనేం మాట్లాడలేదు. అయ్యాక రండి సార్ అన్నావు. సార్ మీరు వచ్చినాక ఇక్కడే కూర్చున్నాం సార్, మీరు వచ్చినాక ఇక్కడే కూర్చున్నాం సార్. ఇక రాజశేఖర్ అన్నారు మాట్లాడి ఆఫీస్ రూమ్కే రాదన్నాం మేము. అది కూడా ఎంఈఓ గారు లేట్ అన్నాడు. మీరు నాకు తొమ్మల గారితో ఉన్నానన్నారు, నేనేం మాట్లాడలేదు. అయ్యాక రండి సార్ అన్నావు. సార్ మీరు వచ్చినాక ఇక్కడే కూర్చున్నాం సార్, మీరు వచ్చినాక ఇక్కడే కూర్చున్నాం సార్. ఇక రాజశేఖర్ అన్నారు మాట్లాడి